హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. చాలామంది యాప్స్ ఎక్స్పైర్ అయినవి ఏంటో తెలియట్లేదు అండ్ ఫేక్ యాప్స్ ఏంటో తెలియట్లేదని కొంతమంది మాత్రం నన్ను అడిగారు. వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో అనేది పూర్తిగా చూడండి అండ్ వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి. అండ్ నిన్న నేను ఒక వీడియో చేశాను అండ్ ఇది ఒక జాబ్ ఫైండర్ సంబంధించిన సర్వే గురించి. బాగానే చూశారు కానీ ఒక్క రిఫరల్ కూడా నాకు కౌంట్ అవ్వలేదు. సో అలా అని వేరే వాళ్ళు కౌంట్ అవ్వలేదు అని చెప్పి నేను చెప్పలేను. చాలామందిని కనుక్కున్నాను. సో వాళ్ళందరికీ కౌంట్ అవుతున్నాయి అంటున్నారు, బట్ నాకు మాత్రం కౌంట్ అవ్వట్లేదు. సో రీజన్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో రీసెంట్గా ఈరోజు ఎవరైనా పేమెంట్ తీసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సర్వే అని చెప్పి జేబీ లేకపోతే పూర్తిగా రాస్తానండి, పూర్తిగా రాయండి. సో జాబ్ ఫైండర్ అని చెప్పి రాసి డేట్ మెన్షన్ చేయండి. అంటే ఈ రోజు వచ్చిందో ఏ రోజు వచ్చిందో మనకు తెలియదు, మన యూజర్స్కి కూడా తెలియపరుస్తున్నట్టు అవుతుంది. సో నేను అందరినీ ప్రతి యాప్ గురించి అడగాలంటే కష్టమైపోతుంది. అందువల్ల ఒకే వీడియోలో అన్నిటి గురించి తెలుసుకుంటున్నాం. సో జాబ్ ఫైండర్ ఒకవేళ ఈ రోజు వరకు అయితే కామెంట్ చేయండి అండ్ నిన్న వరకు అయితే ఎన్ని పేమెంట్స్ తీసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్లో మనం ఎస్టిమేషన్ని కాయిన్ యాప్స్ అయితే కొలాప్స్ చేసినాయి. అసలు చాలా బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. ఈ 2 యాప్స్ మాత్రం వర్క్ అవ్వట్లేదు. సో ప్రతి ఒక్కళ్ళు అన్ఇన్స్టాల్ చేయండి. అండ్ టెలిగ్రామ్లో నేను ఒక పోస్ట్ పెట్టాను, స్టేటస్ మాన్యా అని చెప్పి. సో దీనిలో చాలామంది పేమెంట్స్ తీసుకున్నారు. ఇది ఫేక్ అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. సో ఫేక్ అయితే కాదు. నేను ఎందుకు ఇది చూపిస్తున్నానంటే మినిమం రీడింగ్ స్టార్టింగ్లో 50 ఉండేది, 50 కాస్త 100 చేశారు, ఇప్పుడు 300 చేశారు. సో అంతకు మించి మనం వెళ్ళిన తర్వాత అది రిడీమ్ అవ్వకపోతే మనం ఏం చేయలేం. అందువల్ల దాన్ని కూడా అన్ఇన్స్టాల్ చేసేయండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెస్టివల్ క్విజ్ గురించి చెప్పాను. సో ఫెస్టివల్ క్విజ్ ఏంటంటే వాళ్ళ కంపెనీలో ఏం ప్రాబ్లం వచ్చిందో నాకు తెలియదు కానీ యాడ్స్ అయితే అస్సలు ప్లే అవ్వట్లేదు. సో ప్లే అయితే మాత్రం టాస్క్ కరెక్ట్గా అవ్వట్లేదు. సో నేను ట్రై చేశాను, నా దాంట్లో 90 రూపీస్ ఉన్నాయి, అవ్వట్లేదు. సో మీకు ఒకవేళ అవితే మాత్రం పేమెంట్ వస్తే ఫెస్టివల్ క్విజ్ నుంచి వచ్చినట్టు పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాచ్ వీడియో. సో వాచ్ వీడియో వచ్చేసి పెద్ద పేమెంట్స్ అయితే ఇవ్వట్లేదు. మేబీ చిన్న పేమెంట్స్ అయితే ఇస్తారేమో, మనకైతే తెలీదు. సో 5 రూపీస్ కాబట్టి 2 పేమెంట్లు అవి అయితే తీసుకుంటారనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు అయితే అందరూ 5 రూపీస్ పేమెంట్లు 2 పేమెంట్స్ తీసేసుకుని ఉంటారు ఈ పాటికి. సో పెద్ద పేమెంట్లు అయితే స్టార్టింగ్లో చాలామంది తీసుకున్నారు, బట్ నిన్నటి నుంచి రావట్లేదు. ఒకవేళ మీకు ఏమైనా బిగ్ పేమెంట్ వస్తే నిన్న కానీ ఈరోజు కానీ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిక్ టు వర్డ్ అని చెప్పి చాలామంది ఇది లైఫ్ టైం యాప్ అని చెప్పి అనుకున్నారు. సో బట్ అది కూడా పేమెంట్స్ ఇవ్వట్లేదు. సో నేను కనుక్కున్న సర్వే ప్రకారం ఇది ఎవ్వరికీ పేమెంట్స్ ఇవ్వట్లేదు. మీకు వస్తే మాత్రం మోస్ట్ లక్కీ పర్సన్ అనుకోవడమే. ఒకవేళ వస్తే మాత్రం ఇది కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్కోలోన్ అని చెప్పి యాప్ గురించి చెప్పాను. అంతకుముందు ఎప్పుడో నియర్లీ 2 మంత్స్ అయిపోయింది దీన్ని షేర్ చేసి. సో ఈ పాస్కోలోన్లో ఏంటంటే మనకి సైన్అప్కి సమ్ ఆఫ్ బోనస్ ఇస్తుంది, సమ్ టైమ్స్ కొంతమందికి ఇవ్వట్లేదు. బట్ ఇందులో మినిమం రీడింగ్ మాత్రం 2 రూపీస్ పేమెంట్స్ అయితే చాలామందికి వస్తున్నాయి. అండ్ తర్వాత వచ్చేసి IMD1 అని చెప్పి యాప్ గురించి చెప్పాను. ఇదేమీ ఫేక్ యాప్ కాదు, ఆఫర్ అయిపోయింది. ఇక్కడ నేను అన్నాను ఎక్స్పైర్డ్ కానీ ఫేక్ యాప్స్ కానీ. అండ్ నా క్యాల్కులేషన్ ప్రకారం. అండ్ వీమేడ్ గురించి కూడా ఇంక కొంతమంది అడుగుతున్నారు. వీమేడ్ ప్రజెంట్ ఆఫర్ అయితే అయిపోయింది. మేబీ నెక్స్ట్ ఆఫర్లో ఏమైనా మీరేమైనా తెలుసుకోగలరేమో. అండ్ నా ఎస్టిమేషన్ ప్రకారం హోలీ స్టేటస్ అన్ఇన్స్టాల్ చేసేయండి, లైఫ్ స్టేటస్ మాన్యా, ఫెస్టివల్ క్విజ్ అండ్ పిక్ టు వర్డ్. సో వాచ్ వీడియో కూడా వీలైతే 2 పేమెంట్లు తీసుకొని డిలీట్ చేసేయండి. అండ్ పాస్కోలోన్ ఫస్ట్ పేమెంట్ ఒక 2 రూపీస్ తీసుకొని డిలీట్ చేయండి. IMD1 అయితే ప్రజెంట్ ఆఫర్ రాలేదు, ఆఫర్ వస్తే ఇంటిమేషన్ ఉంటుంది. వీమేట్ కూడా అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ధనిక్ భాస్కర్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అండ్ షార్క్ ఐడి గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ టాస్క్ వరల్డ్ అని చెప్పి చెప్పాను ఒక యాప్ నిన్న. సో అది మనకి రిఫర్కి 2 రూపీస్ ఇస్తుంది. డైలీ సెల్ఫ్ ఎర్నింగ్ అయితే 8 రూపీస్ ఉంది. ఖచ్చితంగా అన్ని టాస్క్లు కంప్లీట్ చేయాలి. మినిమం రీడింగ్ 1 రూపీ మాత్రమే అని చెప్పాను. సో ఇది కూడా ఒక షార్ట్ టైం యాపే కాబట్టి నా ఎస్టిమేషన్ ప్రకారం 3 డేస్ అనుకున్నాను. బట్ 3 డేస్లో 1 డే నిన్న కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకో 2 డేస్ రన్ అవ్వచ్చు. అంతకు మించి రన్ అయిందంటే మీ లక్ అనుకోవడమే. అండ్ చాలామంది పేమెంట్స్ తీసుకున్నారు అండ్ మనకు తెలిసిన ఫ్రెండ్ కూడా పేమెంట్ తీసుకోవడం జరిగింది. అండ్ నిన్న నేను లేట్గా పేమెంట్ పెట్టడం వల్ల నాకు రాలేదు. మన యూజర్స్లో ఎంతోమంది పేమెంట్లు అయితే దాంట్లో తీసేసుకున్నారు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షార్క్ ఐడి గురించి ఒక డౌట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ధనిక్ భాస్కర్. అండ్ దీని గురించి వేరే వాళ్ళు ఎక్కువ మంది యూజ్ చేసుకున్నారో తెలియదు కానీ మన యూజర్స్ బాగానే యూజ్ చేసుకున్నారు. చాలామంది ఇందులో పేటిఎం మూవీ టికెట్స్కి ఆఫర్స్ రావట్లేదని యూజ్ చేసుకున్నారు నేను ఇచ్చిన సజెషన్ ప్రకారం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పేటిఎంలో 500కి 200 రూపీస్ క్యాష్ బ్యాక్ యూజ్ చేసుకున్నారు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి నేను చెప్పిన ఊబర్ ఈట్స్ కూడా చాలామంది యూజ్ చేసుకున్నారు. బట్ ఈసారి బ్యాడ్ లక్ ఏంటంటే మనకు కావాల్సిన పేటిఎం అయితే కనపడట్లేదు. మేబీ తర్వాత ఏమైనా స్టాక్ వస్తుందేమో, మరి వోచర్స్ మరి తెలీదు. 50-50 ఛాన్సెస్ అనుకోవడమే. సో ఇక్కడ మనకి డిఫరెంట్ అయితే కనపడుతున్నాయి. ఫాస్టాగ్, ఫ్రీ చార్జ్, మింత్రా, గోయిబిబో, యాత్రా, ఫస్ట్ క్రై,
నెట్మెట్స్ ఇవన్నీ కనపడుతున్నాయి. బట్ ఇవన్నీ ఎక్కువ మందికి యూజ్ కాకపోవచ్చు. బట్ కొంతమందికి యూజ్ అవ్వచ్చు. బట్ అది అందరికి యూజ్ కావని చెప్పి మనం అనుకోలేము. కొంతమంది ఖచ్చితంగా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి కొంటూనే ఉంటారు కాబట్టి. సో మనకేంటంటే ఇక్కడ బెస్ట్ జాక్పాట్ ఏంటంటే నవంబర్లో అయిపోయినది కూడా మనకి కనపడుతుంది కోడ్స్, అండ్ జనవరిలోది కూడా కనపడుతుంది. సో జనవరిలో కూడా సేమ్ అవే ఉన్నాయి. మేబీ ఎప్పుడైనా స్టాక్ వస్తే ఛాన్స్ ఉందేమో. ఇన్ కేస్ మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ నాకు తెలియపరచండి వాట్సాప్లో కానీ దేంట్లో అయినా. సో మీరు నాకు తెలిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఇంటిమేషన్ అయితే ఉంటుంది. అండ్ మొన్న సార్క్ ఐడి గురించి ఒక ఆఫర్ గురించి తెలుసుకున్నారు, ఒక కాల్కి 60 రూపీస్ అని చెప్పి. సో ఇదైతే నాకు కౌంట్ కావట్లేదు. మీకు ఏమైనా కౌంట్ అవుతున్నాయి అయితే కామెంట్ చేయండి. నాకైతే 3 కాల్స్ మాత్రమే కౌంట్ అయినాయి. 10 కాల్స్ కౌంట్ అయితే మనకి 600 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే వీళ్ళు ఇస్తానని చెప్పారు. సో ప్రీవియస్లో ఎన్నో ఆఫర్స్లో ఎన్నో పేమెంట్స్ అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎంతోమంది పేమెంట్స్ తీసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ ఈసారి మరి కాల్స్ అయితే నాకు కౌంట్ అవ్వట్లేదు. సో వీలైతే మీకు ఎవరైనా కౌంట్ అయితే 10 కాల్స్ కౌంట్ అయిపోయి రిడీమ్ కూడా చేస్తే అది కూడా కామెంట్ చేయండి. సో ఓవరాల్గా ఈ వీడియోలో మంచి ఎక్స్పైర్డ్ యాప్స్ అండ్ సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ కానీ లాంగ్ టైమ్ కానీ మనకి ఆఫర్ ఎక్స్పైర్డ్ కానీ ఫేక్ యాప్స్ కానీ మొత్తం లిస్ట్ అంతా తీసుకున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మీకోసం మరెన్నో వీడియోస్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. టెక్ అండ్ ఫ్రీ క్యాష్ ఛానల్ని డైలీ చూస్తూ ఉండండి.